చెత్త నుంచి సంపద సృష్టించడమే కూటమి లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో అక్టోబర్ 2 నాటికి చెత్త లేకుండా చేస్తామని స్పష్టం చేశారు. ఇంట్లో ఎవరికి వారే తడి పొడి చెత్తలను వేరు చేసుకోవాలని సూచించారు. తడి చెత్తను కంపోస్ట్ గా తయారు చేసుకోవాలన్నారు. శాశ్వతంగా చెత్త నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేస్తామని సీఎం స్పష్టం చేశారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. రాజకీయాల్లో క్రిమినల్స్ మారరని, మనం మార్చితే తప్ప మారరని అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో పర్యటించిన చంద్రబాబు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఎన్టీఆర్ గ్రౌండ్లోని ప్రజావేదిక సభలో పాల్గొని మాట్లాడారు. చెత్త పేరుకుపోవడం వల్ల అనేక రోగాలు వస్తాయన్నారు. మే 23 నుంచి జూన్ 20 వరకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం పెట్టామని చెప్పారు. చాలామంది ఆపరేషన్ క్లీన్ స్వీప్లో పాల్గొన్నారని తెలిపారు. 12 ఏళ్ల ముందు కృష్ణా డెల్టాకు నీళ్లొచ్చేవి కావని చెప్పారు. కృష్ణా జిల్లా దేశానికి అన్నం పెట్టిన స్థలమని, కవుల నుంచి హీరోల వరకు ఎంతోమంది ఈ గడ్డ మీద పుట్టినవారేనన్నారు. 12 ఏళ్లలో ఎంతో కృషి చేసి పట్టిసీమ నుంచి కృష్ణా జిల్లాకు నీరు తెచ్చామన్నారు. వానలు లేక ఎల్నినో ప్రభావంతో పంటలు ఎండిపోతున్నాయన్నారు. రాష్ట్రంలో కాలుష్యం లేకుండా చేస్తామని చెప్పారు. చాలామంది పంటలకు క్రిమిసంహారక మందులు వాడటం లేదని ముందు చూపుగా ఆలోచించి ప్రకృతి సేద్యాన్ని తీసుకొచ్చామని తెలిపారు. పీఎం కిసాన్ కింద ప్రతి ఏటా రైతుల ఖాతాల్లో 20,000 వరకు జమ చేస్తున్నామన్నారు. స్త్రీ శక్తి కింద మహిళలకు ఉచిత బస్సు తీసుకొచ్చామన్నారు. ఈ నెలలోనే తల్లికి వందన కింద డబ్బులు వేస్తామన్నారు. ప్రజలను చైతన్యవంతులను చేసి ఉపాధి కల్పిస్తున్నామని అన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, స్వచ్ఛాంధ్రప్రదేశ్లో పనిచేసే కార్మికులకు తల్లికి వందనం అమలు చేస్తామని చెప్పారు. త్వరలో అంగన్వాడీ కార్యకర్తలు, స్వచ్ఛాంధ్రప్రదేశ్లో పనిచేసే కార్మికుల అకౌంట్లలో డబ్బులు వేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. పరిశుభ్రత అంటే కేవలం రోడ్లు క్లీన్ చేయడమే కాదు, అది కూడా చేయాలి. చెత్త లేకుండా చేయాలి. పర్యావరణాన్ని కాపాడుకోవాలి. తొందరలోనే అందరు ఎమ్మెల్యేలకు చెప్పాను, అందరు ఎంపీలకు చెప్పాను. ప్రతి ఒక్క మున్సిపాలిటీ, ప్రతి ఒక్క పంచాయతీ, ప్రతి ఒక్క మండలం, ప్రతి ఒక్క జిల్లా గ్రేడింగ్ చేస్తాం. వీళ్ళ ఫోటోలు పెడతాం. మీలో కూడా టెస్టిమోనియల్స్ అవి కూడా పెడతాం. కడాన మీ ఊరు ఎక్కడుందో అది కూడా మీ ముందర పెడతానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరిలో కానీ ఆ పోటీ మనస్తత్వం వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తయారవుతుంది. స్వర్గం ఎక్కడో లేదు, మనము సృష్టించుకునే స్థలమే నిజమైన స్వర్గం అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. నా ఆలోచన ఒకటే, అందరూ బాగుండాలి, అన్ని కుటుంబాలు బాగుండాలి, లా అండ్ ఆర్డర్ ఉండాలి, మీ యొక్క సంక్షేమం, అభివృద్ధి, మీ ఆదాయం పెరగాలి. ఇంకొక పక్క అందరికీ కూడా ఆనందంగా మెరుగైన జీవన ప్రమాణాలు ఉండాలి. నేను 48 ఏళ్లుగా చూశాను. మీరు ఇన్నిసార్లు అభిమానించారంటే తెలుగు జాతి చరిత్రలో ఏ నాయకుడికి దక్కని గౌరవం నాకు దక్కింది. దీనికి నేను ఎప్పుడూ మీకు రుణపడి ఉంటాను. 121 పట్టణ స్థానిక సంస్థల్లో అమృత్ 2 కింద, ఏఐబి కింద, యుఏడిఎఫ్ 1, యుఏడిఎఫ్ 2 కింద 15,274 కోట్ల రూపాయలు వ్యయంతో పట్టణాల్లో పనులన్నీ ప్రారంభించుకోవడానికి శంకుస్థాపనలు చేశాం. 514 ప్రజారోగ్య, మున్సిపల్ ఇంజనీరింగ్ పనులకి ఈ ప్రాజెక్టు కింద చేపడుతున్నాం. ఎక్కడైతే వేస్ట్ వాటర్ అంతా కూడా శుద్ధి చేయడానికి ఎస్టీపీలు పెట్టడం, ఓవర్ హెడ్ రిజర్వాయర్లు కట్టడం, త్రాగునీటి పరిష్కారం కోసం ఎక్కడికక్కడ పరిశుభ్రమైన పైప్ లైన్లు వేయడం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పెట్టడం, మురుగు శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయడం, చెరువులు అభివృద్ధి చేయడం, ఇలాంటి అనేక కార్యక్రమాల్లో ముందుకు పోయాం.
విజయవాడ నుంచి వివిధ ప్రాంతాలకు కనెక్టివిటీని పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇప్పటికే ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాలకు అదనపు సర్వీసులు నడుపుతున్నామని గుర్తు చేశారు. ఆగస్టు 13న విజయవాడ నుంచి వారణాసి మీదుగా కోల్కతాకు కొత్త విమాన సర్వీసు ప్రారంభిస్తామని చెప్పారు. విదేశాలకు వెళ్లే ప్రయాణికుల ఇమిగ్రేషన్ కష్టాలను తొలగించేందుకు హబ్ అండ్ స్పోక్ మోడల్ను విజయవాడలో ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో 77 కోట్లతో నిర్మించిన నూతన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ భవనాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా భవన ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం రాత్రి వేళ ఏటీసీ భవనం మిరుమిట్లు గొలిపేలా చేసిన ప్రత్యేక అలంకరణను తిలకించి సిబ్బందిని ప్రశంసించారు. ఏవియేషన్ రంగానికి సంబంధించి అత్యుత్తమ మౌలిక సదుపాయాలు కల్పించాలన్న కూటమి ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఈ భవనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అనంతరం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు, ఎంపీలు వల్లభనేని బాలశౌరి, కేశినేని శివనాథులతో కలిసి విమానాశ్రయ అభివృద్ధి పనులపై రామ్మోహన్ నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఇంతవరకు జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. దసరాకు నూతన టెర్మినల్ ప్రారంభమే లక్ష్యంగా పనులు సాగాలని రామ్మోహన్ నాయుడు అధికారులను ఆదేశించారు. కొత్త టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణాన్ని వేగవంతం చేయటం ప్రభుత్వ ప్రాధాన్యంలో ఒకటని స్పష్టం చేశారు. పాత కాంట్రాక్టర్పై సిబిఐ కేసులు, ఇతర సమస్యల వల్ల పనులు నత్తనడకన సాగాయని రామ్మోహన్ నాయుడు చెప్పారు. అయితే దీనిపై వెంటనే స్పందించి ఆ కాంట్రాక్టర్ను తొలగించి కొత్త కాంట్రాక్టర్కు బాధ్యతలు అప్పగించామన్నారు. కార్మికుల సంఖ్యను పెంచి అవసరమైతే 24 గంటల పాటు పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అక్టోబర్ 15 దసరా నాటికి టెర్మినల్ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయాలని స్థానిక ఎంపీలు కేంద్ర మంత్రిని కోరారు. విజయవాడ నుంచి ప్రపంచంలోని అన్ని ప్రధాన నగరాలకు కనెక్టివిటీ పెంచేలా కనీసం వారానికి 2 సార్లైనా దుబాయ్కి ఎమిరేట్స్ విమానాన్ని నడపాలని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి రామ్మోహన్ నాయుడుకు విజ్ఞప్తి చేశారు. దీనివల్ల ఆఫ్రికా, అమెరికా, ఆసియా, యూరప్ దేశాలకు వెళ్లే ప్రయాణికులకు ఎంతో వెసులుబాటు కలుగుతుందని వివరించారు. రాబోయే శబరిమల సీజన్ను దృష్టిలో ఉంచుకొని భక్తుల సౌకర్యార్థం కొచ్చిన్తో పాటు అహ్మదాబాద్, గోవాలకు కూడా సర్వీసులు నడపాలని విజయవాడ ఎంపీ శివనాథ్ కోరారు. ఏవియేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలన్నటువంటి ఆలోచన ఉందో అందులో ఒక ప్రధానమైనటువంటి భాగం ఈ ఏటీసీ భవనం. ఏటీసీ భవనం అనేది ఫ్లైట్స్ తాలూకు ఆపరేషన్స్కి చాలా కీలకమైనటువంటిది. గతంలో ఈ ఎయిర్పోర్ట్లో ఎప్పుడో 40-50 సంవత్సరాల క్రితం కట్టినటువంటి బిల్డింగ్లో నుంచి ఈ యొక్క ఆపరేషన్స్ జరుగుతున్నాయి. కానీ విజయవాడ ఆపరేషన్స్ ఇప్పుడు చాలా పెరగడం వల్ల, ఫ్లైట్ యాక్టివిటీ కూడా పెరగడం వల్ల ఈ యొక్క కొత్త భవనాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే దీన్ని పూర్తి స్థాయిలో ఏదైతే భవిష్యత్తు ఒక 30-40 సంవత్సరాల వరకు అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ కానీ, స్పేస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్నిటినీ కూడా జోడించుకొని 77 crores ఈ యొక్క అద్భుతమైనటువంటి భవనాన్ని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. దీంతోపాటు అతి ముఖ్యమైనటువంటిది మన కొత్త టెర్మినల్ బిల్డింగ్. ఈ కొత్త టెర్మినల్ బిల్డింగ్ మీద ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక ప్రధానమైనటువంటి అంశంగా తీసుకొని దాన్ని శరవేగంగా కంప్లీట్ చేయాలని ఎన్నో ప్రయత్నాలు గతంలో చేశాం. అయితే దురదృష్టం ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో అతను సరిగ్గా చేయలేకపోవడం వల్ల, అతని కంపెనీకి ఉన్నటువంటి సమస్యల వల్ల మనం ఎంత పుష్ చేసినా, ఎంత ఒత్తిడి తీసుకొని వచ్చినా అనుకున్నటువంటి వేగంతో అది ముందుకు నడిపించలేకపోయాం. అయితే ఎప్పుడైతే వాళ్ళ కంపెనీ మీద ఒక సిబిఐ కేసు కూడా ఉండిందో ఇక వీళ్ళతో భవిష్యత్తులో చేయడానికి చాలా సమస్యలు వస్తాయని చెప్పి మరి అప్పుడు కాంట్రాక్టర్ని కూడా బదిలీ చేసి మళ్ళీ కొత్త కాంట్రాక్టర్తో వేగంగా పనులు చేయించి వచ్చే దసరా నాటికల్లా పూర్తి చేయాలన్నటువంటి సంకల్పంతో ఈరోజు కొత్త టెర్మినల్ బిల్డింగ్ తాలూకా రివ్యూను కూడా ఈరోజు పెట్టుకున్నాం. రామ్మోహన్ గారు ఐటీసీ సెంటర్ ప్రారంభించడమే కాకుండా హబ్ అండ్ స్పోక్ మోడల్లో విజయవాడ ఎయిర్పోర్ట్ని కూడా రేపు 25వ తారీఖు నుంచి ఇంటర్నేషనల్ కనెక్టివిటీ పెరిగే విధంగా తీసుకురాబోతున్నందుకు కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వచ్చినాక నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మనం చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మెయిన్గా విమానాశ్రయాల్లో బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇవాళ అధికారంలోకి వచ్చిన వెంటనే ఢిల్లీ ఫ్లైటే కాకుండా కొత్తగా హైదరాబాద్ కనెక్టివిటీ, మెడ్రాస్ కనెక్టివిటీ, బెంగళూరు కనెక్టివిటీని పెంచడమే కాకుండా ఆ రోజు ముంబైకి 2 ఫ్లైట్లు నడిపే విధంగా తయారు చేశాం. వీటికి తోడు అతి త్వరలో వారణాసి, కలకటా ఆగస్టు 13 నుంచి ప్రారంభం కావడం చాలా ఆనందంగా ఉంది.
భారతీయ అంతరిక్ష స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహనం విక్రమ్-1 ఇస్రోకు చెందిన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట నుంచి విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగం భారత అంతరిక్ష కార్యక్రమంలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది. భారత భూభాగం నుంచి ఒక ప్రైవేట్ భారతీయ సంస్థ తొలిసారిగా కక్షలోకి రాకెట్ను విజయవంతంగా ప్రయోగించడం ఇదే మొదటిసారి. భారతీయ అంతరిక్ష స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహనం విక్రమ్-1 ఇస్రోకు చెందిన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట నుంచి విజయవంతంగా నింగిలోకి దూసుకువెళ్లింది. ఈ ప్రయోగం భారత అంతరిక్ష కార్యక్రమంలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది. భారత భూభాగం నుంచి ఒక ప్రైవేటు భారతీయ సంస్థ తొలిసారిగా కక్షలోకి రాకెట్ను విజయవంతంగా ప్రయోగించడం ఇదే మొదటిసారి. 2020లో కేంద్ర ప్రభుత్వం అంతరిక్ష రంగంలో సంస్కరణలను ప్రకటించి ప్రైవేట్ సంస్థలకు అంతరిక్ష కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం కల్పించింది. అనంతరం అమలులోకి వచ్చిన భారత అంతరిక్ష విధానం వల్ల ప్రయోగ వాహనాలు, ఉపగ్రహాలు, అంతరిక్ష అనువర్తనాల అభివృద్ధిలో నిమగ్నమైన స్టార్టప్ల వృద్ధి వేగవంతమైంది. ఈ నేపథ్యంలో భారత భూభాగం నుంచి తొలి ప్రయత్నంలోనే కక్షలోకి విజయవంతంగా ప్రయోగించిన తొలి ప్రైవేట్ సంస్థగా స్కైరూట్ ఏరోస్పేస్ చరిత్ర సృష్టించింది. భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్ గౌరవార్థం ఈ రాకెట్కు విక్రమ్ అని పేరు పెట్టారు. విక్రమ్-1 అనేది పూర్తిగా ప్రైవేట్ రంగంలో రూపొందించింది ఈ రాకెట్. ఇది ఒక ఆర్బిటల్ తరగతి రాకెట్. దీని నిర్మాణం, సాంకేతికతలో అత్యాధునిక పద్ధతులు ఉపయోగించారు. ఇందులో స్వదేశీ టెక్నాలజీతో పాటు 3D ప్రింటెడ్ లిక్విడ్ ఇంజన్లు, హై థ్రస్ట్ సాలిడ్ రాకెట్లను వాడారు. ఇది మొత్తం 7 అంతస్తులుంటుంది. బరువు తగ్గించడానికి పూర్తిగా కార్బన్ కంపోజిట్ స్ట్రక్చర్తో రూపొందించారు. ఇది సుమారు 350 నుంచి 450 కిలోల బరువు ఉన్న ఉపగ్రహాలను భూమికి దగ్గరలో ఉన్న కక్షలోకి తీసుకువెళ్లేందుకు సిద్ధమైంది. విక్రమ్-1ని అంతరిక్ష నిపుణులు అల్టిమేట్ క్యాప్టివ్ ఆర్బిట్ అని పిలుస్తున్నారు. అంటే ఇప్పటి వరకు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించాలి అంటే పెద్ద రాకెట్ల కోసం ఎదురు చూడాల్సి వచ్చేది. అంటే మనం ట్రైన్, బస్సుల కోసం ఎదురు చూస్తున్నట్లు. కానీ స్కైరూట్ అందిస్తున్న సేవలు మాత్రం ఊబర్ లాంటివన్నమాట. అంటే శాటిలైట్ ఆపరేటర్లు తమకు కావాల్సినప్పుడు కక్షలోకి ఉపగ్రహాలను పంపుకోవచ్చు. దీనికి అయ్యే ఖర్చు కూడా తక్కువే. 3, 2, 1, 0. I am privileged to formally announce that the first ever Indian private sector launch has been successfully. విక్రమ్-1 రాకెట్ తొలి ప్రయోగంలోనే విజయం సాధించడంపై సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. స్కైరూట్ ఏరోస్పేస్, ఇస్రో, ఇన్స్పేస్, NSILలకు ఎక్స్ వేదికగా అభినందనలు తెలియజేశారు. విక్రమ్-1 తొలి ప్రయోగంలోనే విజయవంతంగా కక్షలోకి చేరడంతో భారత్ మరో చారిత్రాత్మక మైలురాయిని అధిగమించిందని అన్నారు. విక్రమ్-1 రాకెట్ తొలి ప్రయోగంలోనే విజయం సాధించడంపై సీఎం చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచంలోని అత్యుత్తమ దేశాలతో పోటీపడే స్థాయికి భారత ప్రైవేటు అంతరిక్ష రంగం ఎదిగిందని, ఈ విజయం నిరూపించిందని వెల్లడించారు. ఇది భారత అంతరిక్ష రంగంలో ఒక నూతన యుగానికి నాంది అని పేర్కొన్నారు. శాస్త్రీయ సంస్థల సామర్థ్యం, భారతీయ పారిశ్రామికవేత్తల సృజనాత్మకత కలిసినప్పుడు ఆవిష్కరణలకు కొత్త హద్దులు ఏర్పడతాయని ఈ ఘన విజయం చాటి చెప్పిందని సీఎం తెలిపారు. స్కైరూట్ ఏరోస్పేస్, ఇస్రో, ఇన్స్పేస్, NSIL సహా ఈ విజయాన్ని సాకారం చేసిన వేలాది మంది శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు, భాగస్వాములందరికీ అభినందనలు తెలియజేశారు. ఈ విజయం ప్రతి భారతీయుడు గర్వపడే క్షణమన్నారు. భావితరాల యువ శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలకు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు. నక్షత్రాల వైపుగా భారత్ సాగిస్తున్న ప్రస్థానం మరిన్ని విజయాలతో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ఈ చారిత్రాత్మక ప్రయోగం దేశ అంతరిక్ష రంగంలో ఒక మైలురాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈరోజు భారతదేశం సరికొత్త చరిత్ర సృష్టించిందని, తొలి ప్రైవేటు ఆర్బిటాల్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగం మన దేశానికే గర్వకారణమన్నారు. సాంకేతికతకు, సృజనాత్మకతకు మోదీ ప్రాధాన్యమిస్తారని, ఈ ప్రతిష్టాత్మక మిషన్తో మరోసారి నిరూపితమైందన్నారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని, ఈ ప్రయోగంతో భారతీయులందరికీ ఒక శక్తివంతమైన సందేశాన్ని పంపారన్నారు.
ఈ విజయం రాబోయే తరాలు పెద్ద కలలు కనడానికి, భారతదేశాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చడానికి స్ఫూర్తినివ్వాలని కోరుకుంటున్నానని అన్నారు. పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగూడెం వద్ద గోదావరిలో చేపల వేటకు వెళ్లి 5గురు మృతి చెందిన ఘటనపై సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లి 5గురు మృత్యువాత పట్టం తీవ్ర విచారకరమని సీఎం అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లి 5గురు మృత్యువాత పడటం తీవ్ర విచారకరమని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ ఘటనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గొమ్ము గొత్తగూడెంకు చెందిన తుర్రం భారతి, ఊకే సుశీల, ఊకే లక్ష్మి, బాసిబోయిన బాలరాజు, ఊకే రమేష్ అనే 5గురు చేపల వేటకు వెళ్లి మరణించినట్లు అధికారులు నివేదికిచ్చారు. మృతుల కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉండాలని, అవసరమైన సహాయ సహకారాలు తక్షణమే అందించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. పోలవరం జిల్లా ఏటపాక మండల పరిధిలోని గొల్లగూడెం వద్ద గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లి 5గురు మృతి చెందిన ఘటన దిగ్భ్రాంతి కలిగించిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పోలవరం జిల్లా కలెక్టర్తో మాట్లాడి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకున్నట్లు చెప్పారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున అవసరమైన సహాయ సహకారాలు అందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. స్వచ్ఛమైన ఆనందమయ ఆరోగ్య ఆంధ్ర నిర్మాణంతో స్వర్ణాంధ్ర సాకారానికి ఓ మంచి ఆలోచనతో ముందడుగు వేయాలని, సమాజంలో మార్పు మన నుంచే మొదలు కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస పిలుపునిచ్చారు. ప్రకృతి మనకు అమూల్యమైన వరమని, దాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. ఇంటి నుంచే చెత్తను తడి పొడి వ్యర్థాలుగా వేరు చేయటం, పరిశుభ్రతను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని, పర్యావరణ పరిరక్షణ యజ్ఞంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఎన్కేపాడులోని ఎస్ఆర్కే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బల్క్ వేస్ట్ జనరేటర్ల థీమ్తో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీస పాల్గొన్నారు. కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటిన తర్వాత జిల్లా మహిళా, శిశు సంక్షేమం, వైద్య ఆరోగ్యం, పంచాయతీరాజ్ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ సామాజిక బాధ్యత మరచి పాలిథిన్ సంచిని వినియోగించి బయటపడేయటం వల్ల సమాజానికి ఎంత నష్టం కలుగుతుందో క్షుణ్ణంగా వివరించారు. రోజువారీ జీవితంలో ప్లాస్టిక్, ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్కు దూరంగా ఉండాలని, గుడ్డ సంచులు, జూట్ బ్యాగులు, ప్రత్యామ్నాయ వస్తువులను వినియోగించాలని సూచించారు. ప్లాస్టిక్ వ్యర్థాలు నేల, నీరు, గాలి కాలుష్యానికి ప్రధాన కారణమవుతున్నాయని, మానవ ఆరోగ్యంతో పాటు జీవ వైవిధ్యానికి తీవ్ర ముప్పు కలిగిస్తున్నాయని తెలిపారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అందుకోసం పరిశుభ్రమైన పరిసరాలు చాలా అవసరమని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. వర్షాకాలంలో దోమల వ్యాప్తి, లార్వా పెరుగుదలను అరికట్టేందుకు ప్రజలు తమ ఇళ్లలో, పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఉమా సూచించారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని కోరారు. 64వ డివిజన్లోని బీబీ సుబ్బారెడ్డి హైస్కూల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం జరిగింది. ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని విద్యార్థులతో స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అందుకోసం పరిశుభ్రమైన పరిసరాలు చాలా అవసరమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నివాస ప్రాంతాల పరిశుభ్రత కోసం కోట్ల రూపాయలు వెచ్చిస్తోందని, విజయవాడ నగరపాలక సంస్థ ద్వారా అవసరమైన వనరులు, డంపర్ బిన్లు, వాహనాలు, సిబ్బందిని అందుబాటులో ఉంచిందని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులు, మున్సిపల్ సిబ్బంది, డ్వాక్రా మహిళలు ప్రతిరోజు తెల్లవారుజాము నుంచే ప్రజల ఆరోగ్యం కోసం నిబద్ధతతో పనిచేస్తున్నారని, వారి సేవలు అభినందనీయమని కొనియాడారు. వర్షాకాలంలో దోమల వ్యాప్తి, లార్వా పెరుగుదలను అరికట్టేందుకు ప్రజలు తమ ఇళ్లల్లో, పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఉమా సూచించారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని కోరారు. నివాస ప్రాంతాలు పరిశుభ్రత కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది. దీంట్లో ప్రజల సహకారం, ప్రజల భాగస్వామ్యం కూడా పూర్తిగా అవసరం. మా మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, ముఖ్యంగా డ్వాక్రా రోడ్లు పరిశుభ్రం చేసే కార్మికులు అహర్నిశలు పొద్దున్న 4 దగ్గర నుంచి కష్టపడి ప్రజల ఆరోగ్యం కోసం తమ విధుల్ని చిత్తశుద్ధితో అమలు చేస్తూ ఉన్నారు, పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ అన్ని రకాలుగా ప్రభుత్వం
కార్పొరేషన్ డంపర్ బిల్లులు పెట్టాం, వ్యాన్లు పెట్టాం, కలెక్షన్కి సిబ్బందిని పెట్టాం, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం, అన్ని రకాల సదుపాయాలు సమకూర్చాం. కాబట్టి ప్రజలు కూడా దీంట్లో అందరూ కూడా సహకరించి మన ఆరోగ్యం మనం కాపాడుకునేటట్టు చెత్త నిల్వలు ఉండకుండా, చెత్తని ఎక్కడ పడితే అక్కడ వేయకుండా, దోమలు పెరిగే ఇప్పుడు వచ్చేది వర్షాకాలం, ఈ వర్షాకాలం అంతా కూడా నీళ్లు నిలిచి లార్వా అభివృద్ధి చెందే టైం ఇది. కాబట్టి మనందరం కార్పొరేషన్ సిబ్బంది ఎవరైతే దోమల మందు కొడటానికి ఈ లార్వా మందు కొడటానికి వచ్చారో దానంతా పరిసరాలంతా కొట్టించుకోవటం కానీ, అట్లాగే నీరు నిల్వ ఉండకుండా ఇంట్లో చూసుకోవటం కానీ, బయట చూసుకోవటం కానీ, ఎన్నిటిలో ప్రజల సహకారం ఎంతో అవసరం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరూ పాటించాలని, పరిశుభ్రమైన నగర నిర్మాణంలో బల్క్ వేస్ట్ జనరేటర్ల పాత్ర అత్యంత కీలకమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలను ప్రతి సంస్థ బాధ్యతగా అమలు చేయాలని చెప్పారు. నగరపాలక సంస్థ చేపడుతున్న గుర్తింపు నమోదు కార్యక్రమానికి పూర్తి సహకారం అందించాలని కోరారు. స్వచ్ఛతను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేయాలని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా బల్క్ వేస్ట్ జనరేటర్ల గుర్తింపు మరియు నమోదు థీమ్తో విజయవాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ కరెన్సీ నగర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు సంబంధించి యువత, విద్యార్థులు స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ప్రతి నెలలో 3వ శనివారం చేపట్టే స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా పిల్లలను చైతన్యపరిస్తే పెద్దలను పిలిచి మన ఇంటిని శుభ్రపరచుకోవటమే కాదు, పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచాలన్న కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలియజేస్తున్నామన్నారు. మన ఇంటిలో ఉండే చెత్త, వ్యర్థాలు బయటకు రాకుండా మన ఇంటిలోనే దాన్ని ఉపయోగపడే విధంగా మార్చుకునే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిందన్నారు. చిన్న చిన్న మిషన్లు మనం కొనుక్కుంటే ఇంటిలో వచ్చే అన్నం వేస్ట్, పేపర్ వేస్ట్ ఎలాంటి ఐటమ్ అయినా ఒక్క పూటలో డీకంపోజ్ చేసేలా యంత్రాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఇవాళ మన ఇంటిలో ఉన్న వేస్ట్ బయటికి రాకుండా మన ఇంట్లోనే దాన్ని మనకు ఉపయోగపడే విధంగా చేసుకునే గొప్ప టెక్నాలజీ కూడా వచ్చింది. ఒక చిన్న చిన్న మిషన్లు మనం కొనుక్కుంటే మన ఇంట్లో వచ్చిన అన్నం వేస్ట్ కానీ, పేపర్ వేస్ట్ కానీ, ఎలాంటి వేస్ట్ అయినా సరే దానిలో ఒక పూటలోనే అది డికంపోజ్గా తయారు చేసే మిషనరీ వచ్చింది. ఇప్పుడు అలాంటి మిషనరీ వాడాలని చెప్పి ఈరోజు మన కార్పొరేషన్ కూడా ఒక చట్టం కూడా తీసుకురావడం జరిగింది. ఎవరింట్లో అయితే 100 కేజీలు వేస్ట్ వస్తుందో వాళ్ళు కంపల్సరీగా ఆ వేస్ట్ని ప్రభుత్వానికి భారంగా కాకుండా వాళ్ళ ఇంటికి వాళ్ళకు ఉపయోగపడేది. ఇవాళ చెత్త నుంచి సంపద సృష్టించిన కాన్సెప్ట్లు అనేక ఉన్నాయి. దానికి ఆద్యుడు అలాంటి ఆలోచన తీసుకొచ్చిన వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. చెత్తని చెత్తగా వేస్ట్గా పరేసి దాని ద్వారా అనేకమైన అనారోగ్యమైన విధానాలు ఏర్పడుతూ ఉంటే ఇవాళ అదే చెత్త నుంచి ఎవరికి అనారోగ్య పాలు కాకుండా సంపదను సృష్టించుకునే మార్గాలు ఆయన తీసుకొచ్చి వాళ్ళ ప్రజలకి తెలియజెప్పడానికే ఈ యొక్క 3వ శనివారం ప్రతి నెలలో ఏర్పాటు చేసే కార్యక్రమం. పార్టీ నాయకులు, కార్యకర్తల సమస్యలను నేరుగా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లేందుకు, అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టేందుకు జగన్ 2.0 సూపర్ యాప్ దోహదపడుతుందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరులు కలిసి జగన్ 2.0 సూపర్ యాప్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ సూపర్ 6 హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, గత ప్రభుత్వం విద్యారంగానికి ఇచ్చిన ప్రాధాన్యతను నేడు విస్మరించారని మండిపడ్డారు. అమరావతిలో జగన్ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన 50,000 ఇళ్ల స్థలాలను చంద్రబాబు రద్దు చేశారని, దీనిపై తాము న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అలాగే కూటమి ప్రభుత్వానికి ఒంటరిగా పోటీ చేసే సత్తా లేదంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ను కూడా కంట్రోల్ చేసే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. కొన్ని యూట్యూబ్ ఛానల్ని బ్యాన్ చేసే విధంగా కావచ్చు, కొన్ని ఇతర సోషల్ మీడియా వెబ్సైట్లన్నీ కూడా తొలగించే విధంగా వారికున్న అధికార మదంతో చేస్తున్నవన్నీ కూడా పక్కన పెట్టే విధంగా ఈ యాప్ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ యాప్ ద్వారా
వాళ్ళ భావాలని వ్యక్తపరచొచ్చు అన్న ఒక మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ యాప్ అన్నది లాంచ్ చేయడం జరిగింది. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి శ్రేణులకే కాదు, ప్రజలకు కూడా ఇది మీరు ఏదైతే కూటమి నాయకుల ద్వారా మీరు ఇబ్బందులు పడుతున్నారో, కూటమి నాయకుల వల్ల మీరు ఏదైతే బాధించబడుతున్నారో అలాంటి ప్రతి ఒక్కరూ ఈ యాప్ ద్వారా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. అధికారుల నిర్లక్ష్యం, జవాబుదారీతనం లేకపోవడం వల్లే గిరిపురంలో డయేరియా సమస్య తలెత్తిందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. నగరపాలక సంస్థలోని వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయని, గత 10 రోజులుగా తాగునీరు కలుషితం అవుతుందని ఫిర్యాదు చేసిన ఇంజనీరింగ్, శానిటేషన్ అధికారులు సరిగా స్పందించలేదని అన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రజలు డయేరియా బారిన పడ్డారన్నారు. నిర్లక్ష్యం వహించిన శానిటేషన్, ఇంజనీరింగ్, వాటర్ సప్లై అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం గిరిపురం ప్రాంతంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పర్యటించారు. డయేరియా బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అక్కడ పారిశుద్ధ్య పరిస్థితిని పరిశీలించారు. అధికారులతో మాట్లాడి వారు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ నగరపాలక సంస్థలోని వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యమైపోయాయని అన్నారు. గత 10 రోజులుగా త్రాగునీరు కలుషితం అవుతోందని ఫిర్యాదు చేసిన ఇంజనీరింగ్, శానిటేషన్ అధికారులు సరిగా స్పందించలేదన్నారు. నగరంలో కలుషిత నీటిని తాగుతున్నారని ఇంటింటి సర్వేలో తేలిందన్నారు. వర్షాకాలం వస్తున్నప్పటికీ సైడ్ డ్రైన్లను క్లీన్ చేసే కంటింజెన్సీ ప్లాన్ అమల్లో లేదన్నారు. ప్రజల నుండి వడ్డీలతో సహా పన్నులు వసూలు చేస్తున్న నగరపాలక సంస్థ కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమైందన్నారు. కలుషిత నీటి కారణంగా దాదాపు 20 కుటుంబాలు డయేరియా బారిన పడ్డాయని చెప్పారు. కొంతమందికి ఈ సమస్య కారణంగా కిడ్నీలు కూడా ఎఫెక్ట్ అయ్యాయని, చాలామంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు. నిర్లక్ష్యం వహించిన శానిటేషన్, ఇంజనీరింగ్, వాటర్ సప్లై అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఇంజనీరింగ్ వాళ్ళు సరిగా స్పందించకపోవడం, శానిటేషన్ అధికారులు స్పందించకపోవడం, అలాగే సైడ్ డ్రైన్స్ క్లీన్ చేయకపోవడం. వర్షాకాలం వస్తుంది, వర్షాకాలంలో కంటింజెన్సీ ప్లాన్ పెట్టుకుని సైడ్ డ్రైన్స్ అన్నీ కూడా నగరంలో క్లీన్ చేసుకునేటటువంటి తత్వం అనేది పోయింది. అసలు నగరపాలక సంస్థ ఉందా, ఎత్తిపోయిందా? ప్రజల దగ్గర నుంచి పన్నులు వసూలు చేస్తూ ఉన్నారు. ప్రజల దగ్గర నుంచి గోల్డ్ ఓడగొట్టి వడ్డీలతో సహా పన్నులు వసూలు చేస్తూ ఉన్నారు. 10 రోజుల నుంచి పదే చెప్తూ ఉంటే 1 కేసు 2 కేసు అలా ప్రారంభమై ఈ రోజున కిడ్నీలు కూడా ఎఫెక్ట్ అయినటువంటి పరిస్థితికి ఉంది. యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో పటమట నల్లూరి వారి కళ్యాణ మండపంలో జిల్లా స్థాయి యోగాసన పోటీలను నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన పిల్లలు, యువత, పెద్దలు ఈ పోటీలకు ఉత్సాహంగా పాల్గొన్నారు. 5 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వరకు వివిధ విభాగాల్లో జరిగిన పోటీల్లో 200 మంది పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనపరిచిన వారికి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు. యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో పటమట నల్లూరి వారి కళ్యాణ మండపంలో జిల్లా స్థాయి యోగాసన పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణభట్ల లక్ష్మీనారాయణ పాల్గొని యోగా శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు యోగాకు ఎంతో ప్రాచుర్యం తీసుకొచ్చారని చెప్పారు. ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి అనేక మంది యోగా సాధన చేస్తున్నారని తెలిపారు. యోగాను ప్రోత్సహించేలా యోగాసన అసోసియేషన్ ద్వారా పోటీలు నిర్వహించి వారికి రాష్ట్ర, జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొస్తున్నారని అన్నారు. మన ఎన్టీఆర్ జిల్లాలో పోటీలు జరుగుతున్నాయి. దీంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు స్టేట్ కాంపిటీషన్కి వెళ్తారు, స్టేట్ సెలెక్ట్ అయిన వాళ్ళు రేపు నేషనల్స్కి వెళ్తారు. ఇవాళ ఒక బాబు ఆ యోగాసనాలు చూస్తే మన రాష్ట్రంలో ఎంత పర్ఫెక్ట్గా యోగాసనాలు నేర్చుకుంటున్నారనేది తెలుస్తోంది. అందులో అనంతరం లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పండుగ వాతావరణంలో జరుగుతున్న యోగా పోటీలకు సుమారు 200 మంది విద్యార్థులు పాల్గొన్నారని చెప్పారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొన్నారని, వారి తల్లిదండ్రులు కూడా ఎంతో ప్రోత్సహిస్తున్నారని అన్నారు. సంఘం తరపున మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని, యోగాను ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లాలని కోరారు. ఈ యోగాసనాలు చేసేవాళ్ళు ఇలా ఉంటారా అని అనిపిస్తుంది. అంటే మిగతా గేమ్స్ అన్నీ చూస్తూ ఉంటాం, ఏంటో గోలగోలగా ఉంటుంది. అలాంటిది ఇక్కడ అంత క్రమశిక్షణ కలిగిన సైనికుల్లాగా కూర్చొని ఈ రకంగా చేస్తుంటే దానిలోనే ఆ ముచ్చట కనపడుతుంది. వీరు ఈ అసోసియేషన్ తరపున వీరు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని, ఈ యోగాని ఇంకా ప్రజల్లోకి చక్కగా తీసుకెళ్లాలని, అది వీళ్ళ వల్ల సాధ్యమవుతుందని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. అదేవిధంగా మా బార్ అసోసియేషన్లో కూడా ఏదన్నా ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తే
మా న్యాయవాదులందరికీ కూడా బాగుంటుంది. అనంతరం సంఘం గౌరవ అధ్యక్షుడు కొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో జరిగే ఈ పోటీల్లో విజయం సాధించిన వారు రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్తారని, అక్కడి నుంచి జాతీయ స్థాయికి ఇతర పోటీలకు వెళ్తారన్నారు. రోజు రోజుకి ఆదరణ పెరుగుతోందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు యోగా ప్రాచుర్యాన్ని, యోగాభివృద్ధికి అందరినీ దగ్గరికి చేసే ప్రయత్నం సఫలీకృతమవుతోందన్నారు. 5 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల వరకు వివిధ విభాగాలు ఉన్నాయని, ఆయా విభాగాల్లో పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు. విద్య, ఉద్యోగాల్లో కూడా స్పోర్ట్స్ కోటా లభిస్తుందని తెలిపారు. పోటీల్లో సంఘం అధ్యక్ష కార్యదర్శులు సాయి, రాజేశ్వరరావు, రాధిక పాల్గొన్నారు. నెల్లూరు వారి కళ్యాణ మండపం పడమట్లో ఈ జిల్లా స్థాయి యోగాసన పోటీలని నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి ముఖ్య అతిథుల కింద గౌరవ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారు, అలాగే బార్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు లక్ష్మీనారాయణ గారు, అధ్యక్ష కార్యదర్శులు సాయి గారు, రాజేశ్వర గారు, రాధిక గారు అందరూ పాల్గొనడం జరిగింది. ఇది ప్రత్యేకమైనటువంటి అంశం ఏంటంటే ఈ యోగాసన జిల్లాలో జరిగేటువంటి ఈ పోటీల్లో ఎవరైతే విజయాన్ని సాధిస్తారో వాళ్ళు రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి, అక్కడి నుంచి ఇతర కాంపిటీషన్స్కి పార్టిసిపేట్ చేయడానికి ప్రధాన అర్హత కింద ఉంటుంది. రోజు రోజుకి కూడా ఆదరణ పెరుగుతూ ఉంది. గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి ఈ రాష్ట్రంలో యోగా యొక్క అభివృద్ధికి, యోగా యొక్క ప్రాచుర్యాన్ని, యోగాని అందరికీ దగ్గర చేయటం కోసం వారు చేసేటువంటి ప్రయత్నం ఈరోజు సఫలీకృతమవుతా. విజయవాడ నగరానికి, ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గానికి మరుపిళ్ల చిట్టి చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కొనియాడారు. పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయనకు ఉన్న సొంత ఆస్తులను సైతం ప్రభుత్వానికి దారాదత్తం చేశారని గుర్తు చేశారు. చిట్టినగర్ అంటే అది మరుపిళ్ల చిట్టినగర్ అని ప్రతి ఒక్కరికి తెలిసేలా వైసీపీ ప్రభుత్వ హయాంలో చిట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలలో నాడు భారత స్వాతంత్ర సమరయోధుడు, మాజీ శాసనసభ్యులు సర్దార్ మరుపిళ్ల చిట్టి వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో మాజీ మంత్రి, పశ్చిమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి ముఖ్య అతిథులుగా పాల్గొని నియోజకవర్గంలోని పలు కూడళ్లలో ఉన్న మరుపిళ్ల చిట్టి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ విజయవాడ నగరానికి, ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గానికి మరుపిళ్ల చిట్టి చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని కొనియాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున, అలాగే చిట్టి అభిమానుల ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ఆయన విగ్రహాలు ఉన్న అన్ని ప్రాంతాలలో వర్ధంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. మరుపిళ్ల చిట్టి ఒక మహోన్నతమైన స్వతంత్ర సమరయోధుడుగా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటమే కాకుండా ఈ ప్రాంత శాసనసభ్యుడిగా నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించారని వెల్లంపల్లి గుర్తు చేశారు. ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయనకున్న సొంత ఆస్తులను సైతం ప్రభుత్వానికి దారాదత్తం చేశారని, అనేక సేవా కార్యక్రమాలతో ప్రజల గుండెల్లో నిలిచిపోయిన మహనీయుడు చిట్టి అని కొనియాడారు. ఆయన ఆశయాలు అడుగుజాడల్లోనే నడవాలనే దృఢ సంకల్పంతో తామంతా ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం పోరాటాలు చేసిన వ్యక్తి, అభివృద్ధి చేసిన వ్యక్తి. అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం అని చెప్పని వారికి ఉన్న ఆస్తుల్ని ప్రభుత్వాలకి ఇవ్వడం కానివ్వండి, అదేవిధంగా అనేక రకాల సేవా కార్యక్రమాలు చేసిన మహనీయులు మరుపిళ్ల చిట్టి గారు. వారి అడుగుజాడల్లోనే నడవాలనే భావనతోనే మేమందరం కూడా పనిచేయడం జరుగుతుంది. నేను అదే వారు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా 2 సార్లు నేను ఎన్నుకోవడం కూడా చాలా సంతోషంగా, గర్వంగా కూడా ఫీల్ అవుతుంది. ఎందుకంటే మరుపిళ్ల చిట్టి గారు ఏదైతే కాన్స్టిట్యున్సీలో ఇక్కడ పరిపాలన చేశారో అదే దాంట్లో నాకు కూడా అవకాశం రావడం అనేది భగవంతుడు ఇచ్చిన ఆశీస్సులుగా భావిస్తాను. ఏదైతే నగరాల కుటుంబ సభ్యులు కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు కానీ ఈరోజు ప్రతి ఒక్కరూ వచ్చి సర్దార్ మరుపిళ్ల చిట్టి గారికి నివాళులు అర్పించడం జరిగింది. సర్దార్ మరుపిళ్ల చిట్టి గారు విజయవాడ నగరానికి ప్రప్రథమంగా ఏదైతే స్వతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ ఎమ్మెల్యేగా విజయవాడ నగరాన్ని ఆయన అభివృద్ధిలోకి తీసుకెళ్లటం జరిగింది. ఆయన ఎన్నో ఆస్తులను, ఆయన సొంత ఆస్తులను కూడా ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం, విజయవాడ నగర అభివృద్ధి కోసం ఆస్తులను కూడా దానం చేసి ఈరోజు విజయవాడలోన విజయ పాల ఫ్యాక్టరీ ఉంది అని అంటే ఆ రోజు మరుపిళ్ల చిట్టి గారు 14 ఎకరాలు ఆయన సొంత స్థలాన్ని, 22 ఎకరాలు ఆయన సొంత స్థలాన్ని పాల ఫ్యాక్టరీకి ఇవ్వటం జరిగింది. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, అరాచకాలను ఎండగట్టడమే ధ్యేయంగా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పిలుపునిచ్చారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఆయన జగన్ 2.0 సూపర్ యాప్ను ఆవిష్కరించారు. సోషల్ మీడియా కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం బనాయిస్తున్న అక్రమ కేసులు, వేధింపులను తిప్పికొట్టడమే ధ్యేయంగా ఈ యాప్ను తెచ్చామని, నియోజకవర్గంలో ఇప్పటికే 4,200 మందికి పైగా కార్యకర్తలు ఇందులో నమోదు చేసుకున్నారని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే హామీలను తొంగలో తొక్కిందని, కొత్త పెన్షన్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తోందని మల్లాది విష్ణు మండిపడ్డారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మొదటి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు 8వ స్థానానికి పడిపోయిందని దుయ్యబట్టారు. కంటెంట్ని తొలగించే విధంగా పనిచేస్తూ, దీంతోపాటు సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళకి కంప్లైంట్లు చేస్తూ, పోలీసుల ద్వారా కంప్లైంట్లు చేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావజాలం కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు కానీ, లేకపోతే క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి అభిప్రాయాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పోస్ట్ చేస్తే దాని మీద రకరకాలైనటువంటి నానా యాగి చేస్తున్నటువంటి తరుణంలో యావత్ ఆంధ్రప్రదేశ్లో కాదు, యావత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబాన్ని ఒక గొడుగు కిందకు తీసుకొచ్చే విధంగా, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసే విధంగా ఈ జగనన్న 2.0 సూపర్ యాప్ని ప్రతి ఒక్క కార్యకర్త, అది జిల్లా స్థాయిలో కానీ, నియోజకవర్గ స్థాయిలో కానీ, దేశ విదేశాల్లో కానీ, యావత్తు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని, లీడర్ని, వైఎస్ఆర్ కుటుంబం మాది అని చెప్పుకునేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ సొంత వాహనాలకు మాత్రం కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. ఏదైతే మెడికల్ సీట్లుగా మెడికల్ కాలేజీలకు మాత్రం రూపాయి ఖర్చు పెట్టడానికి కూడా మీ ప్రభుత్వం ముందుకు రాలేదు అని అంటే మరి ప్రజల యొక్క పరిపాలన మరి ఇదేనా అని అడుగుతా ఉన్నాం. మీకు ఓట్లు వేసింది ఇదేనా, ఇందుకైనా అని అడుగుతా ఉన్నాం. సొంత డబ్బా, సొంత స్వలాభం తప్ప ఏ పని కూడా జరగనటువంటి ఆంధ్ర షిరిడీగా పేరుగాంచిన ముత్యాలంపాడు షిరిడీ సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నామని మందిర గౌరవాధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి తెలిపారు. వందలాది మంది భక్తులు పాల్గొనే వీలుగా సామూహిక సత్యవ్రతాలు, పూజా కైంకర్యాలు, పంచామృతాలతో సహస్ర కళాభిషేకము, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. భక్తులు పెద్ద సంఖ్యలో వేడుకల్లో పాల్గొని బాబా ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు. నగరంలోని సత్యనారాయణపురం ముత్యాలంపాడు ఆంధ్ర షిరిడీ సాయి మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. వేడుకలకు సంబంధించి ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఈ సందర్భంగా బాబావారి మందిరాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా మందిర గౌరవాధ్యక్షులు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అంటారని తెలిపారు. వేకువజామునే కాకడహారతి, పంచామృతాలతో అభిషేకం, సహస్ర కలశాభిషేకం, గణపతి పూజ, పుణ్యాహవచనం, వేదమంత్రాల స్వామివారి అభిషేకం చేయనున్నట్లు వెల్లడించారు. అభిషేకం అనంతరం స్వామివారికి అలంకరణ, మధ్యాహ్నం 25,000 మందికి పైగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకలకు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని బాబావారి ఆశీస్సులు పొందాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమ గురువును పూజించాలని, వారి ఆశీస్సులు పొందాలని సూచించారు. గురు పౌర్ణమి రోజు బాబావారిని పూజిస్తే సుఖ సౌభాగ్యాలు, ఆరోగ్యం సిద్ధిస్తాయని తెలిపారు. ఈ వేడుకలలో పలువురు ప్రముఖులు, అధికారులు, రాజకీయ నాయకులు, హైకోర్టు జడ్జెస్ తదితరులు పాల్గొనున్నారని చెప్పారు. 29వ తారీఖున ఉదయం 5 గంటలకి ప్రారంభమై సాయంత్రం వరకు కూడా జరిగేటువంటి కార్యక్రమంలో ఉదయం 5 గంటలకే డైరెక్ట్గా మనం చేసేటువంటి కాగడ హారతితో బిగిన్ అవుతుంది 4 గంటలకి. దాని తర్వాత 5 గంటలకి పంచామృతాలతో కలిగినటువంటి సహస్ర కలశాభిషేకం జరుగుతుంది. ఆ తదనంతరం జీడిపప్పుతో అర్చన కార్యక్రమం బాబా గారికి జరిగేటువంటిది కూడా ఉంటుంది. విశేషంగా కొత్తదనంగా జీడిపప్పుతో చేయాలనేటువంటి దాంతో భక్తజనం కోరిక మేరకు, వారి యొక్క ఆలోచన మేరకు ఈ చర్య కూడా తీసుకోవడం అనేది జరిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా జరిగేటువంటి కార్యక్రమం అయినప్పటికీ కూడా ఒక వినూత్నమైనటువంటి పద్ధతిలో ఇక్కడ కూడా తీసుకునేటువంటి, ప్రతి సంవత్సరం చేసేటువంటి కార్యక్రమం కాబట్టి దీనిలో కూడా ప్రతి ఒక్కరూ కూడా పార్టిసిపేట్ చేయాలని, అందరూ భాగం పంచుకోవాలని,
బాబా గారి ఆశీస్సులు గురు పౌర్ణమి రోజున అందరూ కూడా తీసుకోవాలని మీ ద్వారా కోరటం అనేది జరుగుతుంది. బాబా గారి యొక్క ఆశీస్సులకు అనుగుణంగా వారి యొక్క విధానాలని మెచ్చి నచ్చినటువంటి వారందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ మందిరానికి రావడానికి కారణం, అన్ని వేల మంది రావడానికి గల కారణం ఒకటే, ఇక్కడ బాబా గారిని ఏది తలుచుకుంటే అది జరుగుతుందనేటువంటి జ్ఞానము మోక్షము రెండు ఇవ్వగలిగినటువంటి ప్రాంతం ఇది. అంచేత మాది ఎందువల్ల అదే చెప్పాను నేను ఆయనకు. ఆయన వస్తానన్నారు, నేను నిజమా అండి అన్నారు. వచ్చి మీరు చూసుకోండి అన్న. ఆయనే అప్పుడు ఆశ్చర్యపోయి మేము ఇంత గోశాల ఉంది, మేము కూడా ఒక గోశాలని, మాకు 6 ఎకరాల పొలం ఉండింది, దాంట్లో యథేచ్ఛగా గోవులు నింపుకుందాం అనుకుంటున్నారు మీరు. అదే మా గౌరవాధ్యక్షులను అడిగాను. ఇచ్చేద్దామండి, మంచి కార్యక్రమానికి మనం కూడా ప్రోత్సాహం చేద్దాం, మన మందిరం వ్యాప్తి చెందుతుంది అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తపరచడం జరిగింది. లెనిన్ సెంటర్లోని శ్రీ నాగసాయిబాబా శ్రీ నాగమానసాదేవి అమ్మవారి మందిరంలో జరుగుతున్న మాస శివరాత్రి ఆరుద్ర నక్షత్రం మహోత్సవాలు శాస్త్రోక్తంగా ముగిశాయి. కార్యక్రమంలో భాగంగా స్వామివారికి విభూతి, పుష్ప, పంచామృతాలతో పాటు 88 లీటర్ల చెరుకు రసంతో విశేష అభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. విజయవాడ గవర్నర్పేట లెనిన్ సెంటర్లోని శ్రీ నాగసాయి బాబా శ్రీ నాగమానసాదేవి అమ్మవారి మందిరంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, నిమజ్జనం మరియు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. మందిర వ్యవస్థాపకులు సుధాస్వామి ఆధ్వర్యంలో బాబావారి ప్రీత్యర్థం ఈ పూజలు జరిగాయి. అన్ని జీవనదుల నుంచి సేకరించిన పవిత్రమైన మట్టితో తయారు చేసిన శివలింగాన్ని మందిరంలో ప్రతిష్ఠించి మాస శివరాత్రి ఆరుద్ర నక్షత్రం సోమవారం నుంచి ప్రత్యేక పూజలు చేసినట్లు సుధాస్వామి తెలిపారు. కార్యక్రమంలో భాగంగా స్వామివారికి విభూది, పుష్ప, పంచామృతాలతో పాటు 88 లీటర్ల చెరుకు రసంతో విశేష అభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. దేశ విదేశాల్లోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా మారాలని ఈ సందర్భంగా సుధాస్వామి ఆకాంక్షించారు. మట్టి శివలింగాలను పూజించడం మరియు దర్శించుకోవటం వల్ల శరీర రుగ్మతలు, వ్యాధులు తొలగిపోతాయని పురాణాలు చెప్తున్నాయని ఆయన పేర్కొన్నారు. భక్తులందరికీ శివపార్వతులు, నాగసాయి బాబా, నాగమానసాదేవి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆయన కోరారు. 1008 లీటర్ల చెరుకు రసంతో ఈరోజు స్వామివారిని విశేషంగా అభిషేకించడం జరిగింది. రాష్ట్రంలో, దేశంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని, రైతులందరూ కూడా మంచి వర్షాభావంతో మంచి వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పాలకులు ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా భగవంతుడు మంచి శక్తిని, ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని, రాష్ట్రం మంచి అభివృద్ధి చెంది అనేక రకాల రంగాల్లో ముందుకు నడవాలని, ప్రజలందరూ భేదా సాదా అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో తొలతోగాలని. నీట్ 2026 ఫలితాల్లో విజయవాడ శ్రీ చైతన్య విద్యార్థులు స్టేట్ ఫస్ట్ ర్యాంకులతో పాటు జాతీయ స్థాయిలో అద్భుత రికార్డులు సృష్టించారు. ఒక విజయవాడ సెంటర్ నుంచే 2 విద్యార్థులు 700కు పైగా మార్కులు సాధించగా, ఓపెన్ కేటగిరీలో 100 లోపు 4, 600 పైగా మార్కులతో 110 మందికి పైగా విద్యార్థులు రాణించారు. ఈ ఏడాది తమ సెంటర్ నుండి రికార్డు స్థాయిలో 1700కి పైగా వైద్య సీట్లు రాబోతున్నాయని కాలేజ్ డీన్ డాక్టర్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. నీట్ 2026 ఫలితాల్లో విజయవాడ బెన్ సర్కిల్లోని శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఘన విజయాలు సాధించాయి. ఈ సందర్భంగా కళాశాల క్యాంపస్లో ఏర్పాటు చేసిన అభినందన సభలో ర్యాంకర్లను డీన్ డాక్టర్ గాంధీ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొదటి 100 ర్యాంకుల్లో నిలిచిన 4 విద్యార్థులు తమ విజయవాడ సింగిల్ సెంటర్కు చెందిన వారేనని తెలిపారు. అలాగే ఎన్టీఏ విడుదల చేసిన 138 మంది ప్రతిభావంతుల జాబితాలో మొదటి 6 విద్యార్థులు తమ సెంటర్ నుంచి ఎంపికై రికార్డు సృష్టించారన్నారు. రెగ్యులర్ మరియు లాంగ్ టర్మ్ విభాగాల్లోని బాలురు, బాలికల కేటగిరీలో కంప్లీట్ స్టేట్ ఫస్ట్ ర్యాంకులు సాధించి క్లీన్ స్విప్ చేశామని ఆయన ప్రకటించారు. ఒక విజయవాడ సెంటర్ నుంచే 2 విద్యార్థులు 700 పైచిలకు మార్కులు సాధించగా, ఓపెన్ కేటగిరీలో 100 లోపు 4, 500 లోపు 12 మంది, 1000 లోపు 22 మంది ర్యాంకులు కైవసం చేసుకున్నారు. నీట్ 2026 రిజల్ట్లో ఎక్స్ట్రాడనరీ రిజల్ట్స్ మన ఒక్క సింగిల్ విజయవాడ శ్రీ చైతన్య సెంటర్ నుంచి తెచ్చుకోవడం అనేది చాలా 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 హర్షణీయమైన అంశం. మేము అందరం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నామండి. మనం కనుక చూస్తే బిలో 100లో ఉన్నటువంటి 4 స్టూడెంట్స్,
అంటే కంప్లీట్గా ఏపీలో బిలో 100లో 4 పిల్లలు ఉంటే ఆ 4 పిల్లలు కూడా శ్రీ చైతన్య పిల్లలు అవ్వడం అనేది, అది కూడా విజయవాడ ఒక సింగిల్ సెంటర్ నుంచి రావడం అనేది చాలా గర్వనీయమైన అంశం అండి. దాంతోపాటు ఎన్టీఆర్ రిలీజ్ చేసినటువంటి 138 పిల్లల లిస్టులో మొదటి 6 పిల్లలు ఒక్క విజయవాడ సెంటర్ నుంచి శ్రీ చైతన్య నుంచి రావడం అనేది నిజంగా చాలా గర్వనీయమైన అంశము. దాంతోపాటు బాలర విభాగంలో కంప్లీట్ స్టేట్ ఫస్ట్, బాలికల విభాగంలో కంప్లీట్ స్టేట్ ఫస్ట్, అలాగే దాంతోపాటు మనము లాంగ్ టర్మ్ విభాగంలో బాలురులో స్టేట్ ఫస్ట్, లాంగ్ టర్మ్ విభాగంలో బాలికల్లో స్టేట్ ఫస్ట్ ఒక్క విజయవాడ సెంటర్ తెచ్చుకోవడం అనేది నిజంగా చాలా గర్వకారణం అండి. First of all, congratulations to everyone who have achieved a great success over here. And me choosing Sri Chaitanya has been the greatest decision of my life, I feel that. And the teachers, the support that they gave, that's been the backbone over here. I was very weak in organic. Like I used to even, leave even the simplest of the simplest questions also. But chemistry faculty, even the physics faculty, everyone, bio, I'm very grateful to everyone. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.